నాకు యేసుక్రీస్తు పుట్టక నీ తండ్రి అయిన దేవుడు ఒంటరివాడు. ఇది తెలుసా? దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. భార్యనే కోరుకోలేదు, పిల్లలు కావాలనుకొని భార్యనే కోరుకోలేదు. నిన్నే కావాలనుకొని నిన్నే వదిలిపోలేదు. యేసును పంపాడు నిన్నే కావాలని, తన ప్రేమను చూపాడు. నిన్ను రక్షించడం అంత కష్టమని ఒంటరిగా తను ఉండలేక నేను చేశాడు. ఇది తెలుసా? తండ్రి అనే పిలుపు కోసం నేను చేశాడు. ఇది తెలుసా? దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. దేవుడు ఉన్న పరలోకమే పిల్లలమైన మన కోసమే. పిల్లలు కావాలనుకొని ఏ రోజు నిద్రపోలేదు. పిల్లలు కావాలనుకొని ఏ రోజు నిద్రపోలేదు. నిన్నే కావాలనుకొని అరచేతిలో చెప్పుకున్నాడు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని, తన ప్రేమను చూపాడు. తన మదిలోనే ఉన్నాడని మనసే చెప్పాడు. నీ పిల్లలంతే ఎంతో